అంటే మన జపాన్ సీన్ జాలరెడ్డి సీక్వెన్స్ జాలరెడ్డి సీన్స్ అన్ని యాడ్ చేశారు. జాలరెడ్డి సంపానికి వచ్చాడు వాళ్ళు సినిమాలో జపాన్ సీక్వెన్స్ జాలరెడ్డి గురించి పుష్పలో పార్ట్ 1 లో వాళ్ళ చైన్ తీసుకుని వెళ్ళిపోతాడు చైల్డ్హుడ్ చైన్ లో. ఆ చైన్ మళ్ళీ తీసి ఇవ్వడం అది ఒక ఎమోషనల్ సీన్. ఇంకా కొన్ని ఉన్నాయి సీఎం జగత్ బాబు మధ్య సీన్స్ ఉన్నాయి. ఫైట్స్ అన్ని కామన్. ఫైట్స్ కూడా ఉన్నాయి. జపాన్ సీక్వెన్స్ లో ఫైట్స్ అదే నీట్ లో పడిపి మళ్ళీ లేసి వస్తాడు ఫైట్స్. 2000 కోట్లు కొట్టాలని సీన్ యాడ్ చేయాలి. చాలా లెంత్ అయిపోయింది. 2000 కోట్లు కొడతాకి 20 మినిట్స్ సీన్ యాడ్ అయింది. ఇట్లానే ఇంకొక 15 మినిట్స్ యాడ్ చేసి మళ్ళీ సినిమా రిలీజ్ చేస్తే ఎలా ఉండబోతుందో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అలాంటివి. ఇక ఏ హాలీవుడ్ బాలీవుడ్ రిలీజ్ చేస్తే మళ్ళీ వస్తాం మళ్ళీ చూస్తాం. ఎన్ని సార్లు చేసినా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? పార్ట్ 3 ఏం లేదు. పార్ట్ 3 ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అందుకే ప్రతి సీన్ హై ప్రతి సీన్ లేస్తున్నాడు. బ్రో ఎర్ర చొక్క డైలాగ్ ఏంటి అసలు ఏముంటది? బ్రో ఇది ఎర్ర చొక్కా కలర్ కదా చెట్టు ఎర్ర చొక్కానే నమ్మాలి. అదే డైలాగ్. అంటే అల్లు అర్జున్ అన్న బ్రాండ్ అది. అల్లు అర్జున్ అన్న ఏం చెప్తే అదే 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 అమ్మవారి మూడ్లోనే ఉన్నారు. అందుకని చేతికి పారాని అన్ని ఉంటాయి. అసలు అబద్ధం అంటే లోపల అన్న సీను ఖాళీ జాతర సీన్ వస్తే బట్టలు చింపుకుంటారు లోపల. సీట్లు ఆల్రెడీ 2-3 ఇరగొట్టి సీట్లు ఫుల్ అయిపోయినాయి. 2-3 సీట్లు ఇరగొట్టి ఒకటి ఏం చెప్పాలంటే సంధ్య థియేటర్లు అయ్యిందని మాకు బి అప్సోట్ ఉంది, బాగా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం ఇక ఎవరికి ఏం చెప్పలేము కదా. ఇక సంధ్య బ్రాండ్ కాదు ఇంటర్నేషనల్ అయిపోయింది అది కూడా. 20 మినిట్స్ సీన్ ఇంకా హైలైట్. 2000 కోట్లు దంగల్ రికార్డ్ పోయింది. దంగల్ని బీట్ చేస్తారంట. ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. అందరూ ఏడుపు వచ్చేస్తుంది అందరికి. అంతేనా? పార్ట్ 1 లింక్ చేశారు పార్ట్ 2 లో. ఓకే అంటే ఎక్స్పెక్టేషన్ ఇంకా అంతే లెవెల్ వేరే లెవెల్ ఉంటుంది. సో ఈ 20 మినిట్స్ తోటే ఇంత హైప్ వస్తే ఇంకా యాడ్ చేస్తే ఇంకా ఎట్లా అనుకుంటున్నారు? హై 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 ప్రతి సీన్ లేస్తారు. ఇప్పుడు చాలా మంది ఏమన్నారు సప్పగుంది పుష్ప ఏముంది ఇప్పుడు జపాన్ లో చూపిస్తాడు పుష్ప. ఫస్ట్ టైం అన్నారు నీళ్ళలో పట్టాడు మళ్ళీ ఏమైనా అన్నారు అది ఇప్పుడు చూపించిండు. ఈ సినిమా కానీ సంక్రాంతికి రిలీజ్ అయి ఉంటే ఆ 3 సినిమాలకి ఎవరు దేగేవారు కదా అసలు. పుష్ప టీం కి బండేనకి సుకుమార్ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు ఇంకా ఫోటోస్ 3 గంటలు ఉందంట. 3 గంటలు కాదు సినిమా ఒకే 10 నిమిషాలు కదా 4 గంటలు పెట్టినా ఖచ్చితంగా చూస్తారు. నెక్స్ట్ లెవెల్ అంటే 5 మినిట్స్ 20 మినిట్స్ యాడ్ చేసినట్టు లేదు. ఒక నెక్స్ట్ వాళ్ళు తీసుకెళ్ళినట్టుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడు చెప్తున్నా అసలు యాక్టింగ్ ఏంటంటే అంటే చాలా మంది కంటెంట్ లో ఎందుకు ఉన్నాడు ఇక్కడ ఎందుకు ఉన్నాడు వాళ్ళందరూ సినిమా చూసి ఇప్పుడు మాట్లాడండి. సో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మొత్తం మారిపోయింది. నెగటివిటీ చాలా స్ప్రెడ్ అయ్యింది. దాని గురించి ఏమంటారు? ఎవరు చేశారు? ఎవరైతే బండిని తొక్కాలి కిందికి లాగాలని చేశారు అనుకో ఎంత లాగాలని చూసిరో అంత ఫాస్ట్ బైక్ వస్తాయి. అసలు రప్ప రప్ప చాలా మంది ట్రోల్ చేసి తగ్గిద్దాం అనుకున్నారు. వాళ్ళందరికీ రప్ప రప్ప చూడండి ఇప్పుడు చూడండి అసలు నెక్స్ట్ లెవెల్. అది ఇప్పుడు చాలా మంది ఏమన్నారు సప్పగుంది పుష్ప ఏముంది ఇప్పుడు జపాన్ లో చూపిస్తాడు పుష్ప. పుష్ప మీద యూట్యూబ్ లా ట్విట్టర్ లా నెగిటివ్ ఎవరెవరు మాట్లాడిర్రో ప్రతి ఒక్కరికి రప్ప రప్ప ఒకసారి పుష్ప డైలాగ్ ఏదైనా మీకు నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పండి. మైండ్
అసలు మామూలు రప్ప రప్పమైంది. ఎవ్వరైనా తగ్గేది లే. 20 నిమిషాలు ఇటు ఇటు ఎట్లా అనిపిస్తుంది? రప్ప రప్ప సినిమా రప్ప రప్ప 20 minutes అంటే 20 minutes కంటెంట్ లో ఏముంది? మొత్తానికి ఎట్లా అనిపిస్తుంది? సూపర్ కంటెంట్ లో ఏం నచ్చింది? మల్లేసిండు డిలీట్ సినిమా మల్లేసిండు మస్తుంది సినిమా మాత్రం డిలీట్ సినిమా ఏమకుండా అన్న లుక్ మాత్రం మళ్ళా మళ్ళా చూడాలనిపిస్తుంది. అట్లుంది సినిమా. ఫస్ట్ లో ఏమన్నారు నీళ్ళలో పడ్డాడు మళ్ళీ ఏమైనా అన్నారు. అది ఇప్పుడు చూపించిండు. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది? అందరూ నీళ్ళలో పడ్డాడు ఏమైంది అన్నారు. ఇలా చూపించిండు. అల్లుడు ఇప్పుడు వచ్చాడు. 20 minutes చాలంతే. ఫేవరెట్ డైలాగ్ ఏంటి? తగ్గేలే. ఫేవరెట్ డైలాగ్ ఎప్పటికొకటే. తమ్ముంటే పట్టుకోరా సిగ్గుపట్టు. పట్టుకుంటే వదిలేసా సిండికేట్. తమ్ముంటే పట్టుకోరా సిగ్గుపట్టు. పట్టుకుంటే వదిలేసా సిండికేట్. దంగలి కడుగులో పోతుంది. మొత్తం చీర అయిపోయింది. మూడు సినిమాలతో ఈ సినిమా వచ్చుంటే ఎట్లుండేది? ఈ సినిమా కానీ సంక్రాంతికి రిలీజ్ అయి ఉంటే ఆ 3 సినిమాలకి ఎవరు దేకేవారు కదా అసలు. ఇది సినిమాకి హైప్ ఎట్లా ఉంది? రప్ప రప్ప మొత్తం అన్న అసలు సంక్రాంతికి అప్పుడే 11th కే వస్తుంటేనే మొత్తం 3 సినిమాలు బంద్ చేసుకోవాల్సి ఉంటే కానీ ఇప్పుడు వచ్చింది. కానీ కొంచెం లేట్ అయినా కానీ లేటెస్ట్ గా వచ్చింది. సినిమా సూపర్ ఉంది. అందరూ వచ్చి మళ్ళీ చూడండి. రీలోడ్ సూపర్ ఉంది. ఇంకా మళ్ళీ 18 crores 1800 crores కాదు 2000 crores దాటిపోతుంది. వన్ అండ్ ఓన్లీ పుష్ప ద బాస్ బ్లాక్ బస్టర్ రీలోడ్ వర్షన్ 20 minutes మొత్తం బ్లాక్ బస్టర్. వన్ అండ్ ఓన్లీ పుష్ప మొత్తం ఓవరాల్ వరల్డ్ పుష్ప. అన్ని రికార్డ్ బ్రేక్ మొత్తం రికార్డ్ బ్రేక్. ఏ సినిమా పని కాదు ఏమోట ఓన్లీ పుష్ప. ఫస్ట్ దానికన్నా మంచిగా ఉంది. ఈసారి ఇంకా ఇదే ఫస్ట్ వచ్చినట్టే మాత్రం వేరే లెవెల్ కలెక్షన్స్ వస్తుండే అన్న. ఇప్పుడు ట్రోల్ చేసిన ప్రతి ఒక్క వచ్చి మాట్లాడాలా సినిమా గురించి. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఏముంటుంది అక్కడిక్కడ సీన్స్ పెట్టేస్తారు అనుకుని మామూలుగా లేదు. చాలా హై ఇచ్చింది ఎక్స్పెక్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఒక్కటే మాట ప్లానింగ్ అండ్ మెగాస్టార్ అల్లు అర్జున్ అంతే కరెక్ట్ ఎగ్జిక్యూట్ చేసిరు. సినిమా మాత్రం సూపర్. ఇప్పుడైతే దానికి న్యాయం జరిగింది 100%. ఎందుకు 20 minutes ఇప్పుడు ఎందుకు యాడ్ చేశారు? అంటే లాస్ట్ ఉన్న దాంట్లో దానికి కొంచెం క్లారిటీ లేకుండే. ఈసారి దానికి తగ్గట్టు క్లారిటీ మొత్తం యాడ్ చేసి సుకుమార్ గారు ఏం చేశారంటే మనకు ఒక మంచి పర్ఫెక్షన్ ఇచ్చేసిండు. అందరు ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకోవచ్చు. మీకేం నచ్చింది 20 minutes లో? 20 minutes అంటే పాతది అనుకున్నప్పుడు మాకు క్వశ్చన్ మార్క్ ఉండే ఈ సీన్ దానికి ఏం జరిగిందని. ఇప్పుడు యాడ్ చేసి మొత్తం క్లారిఫై వచ్చింది. ఇప్పుడు పుష్ప 2 రూల్ అనేది ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది మనకు రూల్ అనేది. ఈ ఎర్ర చొక్క డైలాగ్ ఏంటి? టీజర్ లో చూపెట్టారు కదా, రీలోడ్ టీజర్ వేసినప్పుడు ఇది ఎర్ర చొక్క అంటే ఎర్ర చొక్క. అతను ఎర్ర చొక్క అంటే ఎర్ర చొక్కనే. ఇప్పుడు మైక్ స్పాన్ చేయడం స్పాన్ చేయదు. అట్లా ఆయన ఎర్ర చొక్క అంటే ఎర్ర చొక్కనే. బ్లాక్ లో చొక్క ఎర్ర అంటే ఆ డైలాగ్ ఎందుకు అంటారు? నేను చెప్పిందే న్యాయం అన్నట్టు. ఓకే అది మస్తుందన్న ఖాళీ 20 minutes అసలుకి మాస్ అసలుకి అన్న ఉచ్చ పడిపోతే అన్న ఖాళీ పెళ్లి అంతే. లాస్ట్ ఇంకా ఏం లేదు. జై పని జై పని అంటే ఎట్లాంటి సీన్స్ యాడ్ చేసిండు అందులో? అంటే ఎట్లా అంటే ఫైట్ ఉందన్న, జపాన్ కి వెళ్తాడు. అట్లా జపాన్ కి వెళ్ళి కలిసేసి ఇంకా డబ్బులు రానివి అవి అంతా వస్తాయన్న అంతే. ఇంకేం లేదు. దాని లాస్ట్ కొంచెం స్టార్టింగ్ లోనే యాడ్ చేసారు అన్న. నాకైతే అది జపాన్ కి వెళ్ళడం అయితే నచ్చింది అన్న. జపాన్ కి వెళ్ళి అక్కడ వార్నింగ్ ఇచ్చేసి మొత్తం చేసేసిన తర్వాత అది బాగుంది. ఎర్ర చొక్క అంటే ఎర్ర చొక్క అది మళ్ళీ అంటే సిండికేట్ మీటింగ్ కూడా పెడతారన్న. అంటే వాళ్ళకి భరోసా లేదు అంటే అది ఎర్రసందనము అంటే వీళ్ళు పట్టేసుకుంటారు కదా, వీళ్ళకి నమ్మకం లేదని వీళ్ళు నమ్మకం ఇప్పిస్తారన్న అంతే. ఇంకేం లేదు. సో 20 minutes తో సినిమాకి ఇంకా చాలా ఇంకా ఫుల్ హైప్ అన్న. ఈజీగా 20 ఇంకా 500 కోట్లు ఈజీగా క్రాస్ చేస్తారు అన్న. ఈజీగా అన్న వెళ్ళిపోతుంది. ఒక 2 రోజులు ఆగండి 2 రోజులు దంగా రికార్డ్ కొట్టేస్తామన్న. 2 days అంతే, 2 రోజులు. సీన్ మన జపాన్ సీన్ ఉంది కదా దాని గురించి పెట్టారు. సూపర్ అండి సినిమా మాత్రం కేక.
2000 కోట్లు కాదు, 2500 కోట్లు పక్కా వస్తాయి. బ్రో 20 minutes ఆడే సినిమా ఎట్లుంది బ్రో? వేరే ఉంది అసలు, మస్ట్ వాచ్ మళ్ళీ. అంతేనా? సూపర్. అన్న సినిమా ఎట్లుందన్న? స్టోరీ ఉంది, ఇప్పుడు ఉంది స్టోరీ, ఇప్పుడుందా? ఇప్పుడు ఉంది స్టోరీ. ఓకే అన్న సినిమా ఎట్లుందన్న? పక్కా దంగా రికార్డ్ బ్రేక్ అయిపోతుంది, కొత్త రికార్డ్ సృష్టిస్తారు.